యెషయా రాసిన గ్రంథము 44వ అధ్యాయము 12వ వచనం. కుమ్మరి గొడ్డలి పదును చేయుచు ఆ నిప్పులతో పనిచేయ. చాలు. ఈరోజు మన వాక్య భాగ అంశము పదును పెట్టబడిన గొడ్డలి. ఈ పదును పెట్టబడిన గొడ్డలి అనేది ఆత్మీయమైన అనుభవంలోకి తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేయు జీవితము. ప్రార్థన చేయు జీవితం. పదును పెట్టబడిన గొడ్డలి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రార్థన చేయు జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఒక రైతు అడవిలో చెట్లను నరకడానికి వెళ్ళాడు. మొదట అతడు చాలా వేగంగా ఆ చెట్లను నరకడం ప్రారంభించాడు. క్రమముగా గొడ్డలి మందగించింది, పని వేగం కూడా తగ్గింది. అతడు మరింత శ్రమించాడు, కానీ ఏం జరిగిందంటే ఫలితం అనేది తగ్గిపోయింది. ఆ ఫలితము తగ్గిపోవటం వలన స్నేహితుడు చెప్పిన వాడిగా ఉన్నాడు, ఇదిగో కాసేపు నీ పని ఆపు, గొడ్డలికి పదును పెట్టు, మరలా పని ప్రారంభించు. అప్పుడు శ్రమ తక్కువగా ఉంటుంది, ఫలితము ఎక్కువగా ఉంటుంది. గొడ్డలి అనేది పదును కలిగి దానితో పనిచేసినట్లయితే శ్రమ తక్కువ, ఫలితము ఎక్కువ. అదే గొడ్డలి పదును లేకోకుండా పనిచేసినట్లయితే శ్రమ ఎక్కువ, ఫలితము కూడా తక్కువ. గొడ్డలి మనము చేసే పనికి సాదృశ్యంగా కనబడుచున్నది. పదును అనేది ప్రార్థన అనుభవానికి సాదృశ్యంగా కనపడుతుంది. పదును లేకపోతే శ్రమ ఎక్కువగా అవుతుంది, ఫలితం అనేది తక్కువగా కనపడుతుంది. గొడ్డలి అనేది మనం చేసే పనికి సాదృశ్యంగా ఉంటే పదును అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రార్థనకు. ఇప్పుడు చెప్పండి, పదును ఎక్కువ ఉంటే ఫలితము ఎక్కువగా కనపడుతుంది. పదును తక్కువగా ఉంటే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. పదును ఎక్కువైతే శ్రమ తక్కువ, ఫలితం అనేది ఎక్కువగా కనపడుతుంది. మనము కూడా గొడ్డలికి పదును పెట్టినట్లే మన ప్రార్థనా జీవితానికి, మన ప్రార్థనకు మనము పదును అనేది పెట్టువారుగా ఉండాలి. పదును లేని గొడ్డలి శక్తి లేని క్రైస్తవుడుకు సాదృశ్యంగా కనబడుతుంది. ప్రసంగి రాసిన గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని యెడల పనిలో ఎక్కువ బలము వినియోగించవలను, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఇనుప ఆయుధము మొద్దుబారినప్పుడు అది పదును చేయకపోతే పనిలో ఎక్కువ బలము ఉపయోగించవలసినదే. సామెతల గ్రంథంలో చూడండి, ఇనుము చేత ఇనుము పదునగును, చిలికాని చేత ఒకడు జ్ఞానమును సంపాదించుకును అని ఒక చోట వాక్య భాగంలో రాయపడుతుంది. అంటే ఇక్కడ ఇనుము అనేది మానవుని యొక్క జీవితానికి సాదృశ్యంగా కనపడుతుంది. అది పదును లేకపోతే పని భారం అనేది అధికంగా ఉంటుంది. పదును లేని క్రైస్తవుడు శక్తి లేని ప్రార్థనాపరుడు లాంటివాడు. లోకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఇక్కడ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కనపడుచున్నారు, మార్తా, మరియా. ఇరువురు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఇంటికి ఆహ్వానించిన వారుగా ఉన్నారు. మార్తా విస్తారమైన పనుల భారం పెట్టుకుంది. ఈ విస్తారమైన పనుల భారము ఆమెకి ఏం చేసుకొచ్చింది అంటే ఆ యొక్క ఆయాసం కానీ తొందరపాటుతనం కానీ ఆమె యొక్క జీవితంలోకి తీసుకొచ్చాయి. అంటే ఆ యొక్క గొడ్డలి అనేది పదును లేకపోతే అధికంగా శక్తి ఉపయోగించాలి. గొడ్డలి పదును లేకపోతే అధికంగా శక్తిని ఉపయోగించాలి.
అదే గొడ్డలికి పదును అనేది ఉన్నట్లయితే అధికమైన శక్తి అవసరం లేదు. అలాగే ఒక దైవ సేవకుడు అతడు పదును కలిగిన అనుభవం కలిగిన వాడిగా ఉన్నట్లయితే ఆర్భాటేలామి మందిరంలో చూపించ అవసరం లేదు. వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము వలె అది విభాగించమట్టుకు విభాగిస్తూ ప్రాణాత్మ దేహములను అది వేరు చేస్తూ ఉదయాంతరంగాలను ఆ పదును కలిగిన వాక్యం అనే ఖడ్గం ఏం చేస్తుందంటే శోధిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ దైవ సేవకుడు సంఘములో పదునైన అనుభవాలు ఆ యొక్క సంఘములో ఉన్నట్లయితే ఆ పదునైన అనుభవాలు ఏం చేస్తాయి అంటే అనేక మందిని ఇనుము చేత ఇనుము పదునగున్నట్లుగా చేస్తుంది. ఎక్కడైతే దైవ సేవకుడిలో ప్రార్థనలో కానీ అతని యొక్క చెప్పే ప్రసంగంలో కానీ పదును అనేది ఉండదో అక్కడ మిగతా విషయాలు అనేవి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. మిగతా విషయాలంటే నేను చెప్తున్న మాట ఏమిటంటే అక్కడ అది బాగుంది, ఈ ఆకర్షణ బాగుంది, ఈ ఆడంబరం బాగుంది, ఈ భోజనాలు బాగున్నాయి, ఈ యొక్క హంగు ఆర్భాటం బాగుంది. దైవ సేవకుడు కూడా పదును లేనివాడుగా ఉన్నప్పుడే వీటన్నిటిని గురించి ఆలోచించువాడుగా ఉంటాడు. అసలు పేతురు పదును కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి అతడు నిలబడి మాట్లాడితే 3000 మంది ఒక రోజులోనే రక్షణ అనుభవంలోకి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఎల్ఈడి తెరలు ఏమీ లేవు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు, హంగులు ఆర్భాటాలు అంటూ ఏమీ లేవు. ఏమీ లేకపోయినా పదును కలిగిన ఆ సేవకుడు ప్రసంగం చెప్తే 3000 మంది రక్షించబడిన వారుగా కనపడతారు. అంటే పదును లేని చోటే చాలా విషయాలన్నీ ఇవి ఆ యొక్క సంఘంలో కానీ ఆ దైవ సేవకుడు కానీ తనకు సపోర్ట్గా తీసుకుంటాడు. వాటిని సపోర్ట్ చేసుకుని ఇతడు సేవను నడిపించువాడుగా ఉంటాడు. ఇక్కడ పదును లేని ఇక గొడ్డలే కనపడుతుంది, శక్తి లేని ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. మరియా దేవుని పాద సన్నిధిని కలిగి ఉన్నది. ఈమె ఆ పాద సన్నిధిలో తాను పదును చేసుకుంటూ ఉంది. కానీ ఆ పాద సన్నిధి ఈమెకి అలవాటు లేదు. ఎవరికంటే చెప్పండి, మార్త. ఈ మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. అంటే పదును లేని గొడ్డలి వలన శ్రమ ఎక్కువ. పదులు లేని గొడ్డలతో పనిచేసే వారికి ఏముంటుంది? శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. మార్త విస్తారమైన పనులు బట్టి ఆమె ఏమైంది? తొందరపడుచుంది. అంటే ఆమెలో ఏమి లేదంటే పదును లేదు. ఈ పదును లేని అనుభవం ఏం చేస్తుందంటే దేవుని దగ్గర తొందరపడే అనుభవంలోనికి ఆమెని నడిపించినట్టుగా కనబడుచుంది. ఈరోజు నీవైనా నేనైనా సరే దేవుని సన్నిధానమును మనం కలిగిన వారుగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఆహ్వానించిన తర్వాత ఎన్ని విస్తారమైన పనులు పెట్టుకున్నా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మరియా ఉత్తమైన దానిని ఆమె ఏర్పాటు చేసుకున్నది. నీ జీవితంలో పదును ఎక్కే స్థలం ఏదైనా ఉన్నది అంటే అది దేవుని సన్నిధి. ఎవరైతే దేవుని పాద సన్నిధికి రాగలుగుతారో వారు వారి జీవితాన్ని పదును చేసుకోగలుగుతారు. ఒక వ్యక్తి చదువు బాగా చదువుతూ ఉంటాడు. ఎంతగా ఆ వ్యక్తి చదివినా కూడా పరీక్షా సమయం వచ్చేప్పటికీ, ఫలితాలు వచ్చేప్పటికీ అతని యొక్క ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉంటాయి. ఇతడు చదవడా అంటే చదువుతాడు, మెరిటా అంటే మెరిటే, కానీ ఫలితాలు వచ్చేసరికి చాలా నిరాశాజనకంగా ఉన్నప్పుడు ఆ యొక్క దైవ సేవకుడు అతను దర్శించి మాట్లాడుతున్నాడు, నీకు తెలివితేటలు లేక కాదు, జ్ఞానము లేక కాదు, అయినా నీ యొక్క పరీక్షా ఫలితాలు నిరాశాజనకంగా వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా పదును పెట్టవలసిన అవసరం ఎంత ఉంది. ప్రతిరోజు నువ్వు చదవడానికంటే ముందుగా ప్రార్థన చేయి. ఆ ప్రార్థనాపూర్వకంగా నువ్వు చదువును ప్రారంభించు. అయా సొలొమోనుకు అందించిన జ్ఞానాన్ని,
దానియేలుకు అందించిన జ్ఞానాన్ని, సమయానుకూలమైన జ్ఞానాన్ని నాకు దయచేయి అని దేవుని యొక్క సన్నిధానములో మోకరించి నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాతనే చదువు ప్రారంభించు అని దైవ సేవకుడు చెప్పినప్పుడు, అతడు దైవ సేవకుడి మీద ఉన్న సదాభిప్రాయాన్ని బట్టి మన జీవితంలో ఏదైనా ఒక నూతన కార్యం ప్రారంభిస్తున్నామంటే చెప్పేవారి మీద మనకి సదాభిప్రాయం ఉండాలి, వినే మనసు మనలో ఉండాలి. ఈ రెండు అనుభవాలు ఎక్కడైతే ఏకీభవిస్తావో అక్కడ దేవుడు నూతనమైన కార్యాన్ని ప్రారంభిస్తాడు. దైవ సేవకుడు చెప్పిన యొక్క అనుభవాన్ని బట్టి ఇతడు ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా చదవడం ప్రారంభించాడు. ముందు ప్రార్థన చేసేవాడు, తర్వాత చదవడం ప్రారంభించాడు. తర్వాత కాలంలో అతడు అనుకున్న లక్ష్యాలను సాధించిన వాడుగా ఉన్నాడు. అతని యొక్క ఫలితాలన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. పదును లేని గొడ్డలి శక్తి లేని ప్రార్థనాపరుడుకు సాదృశ్యంగా ఉంది. అయితే మనం ఏమి చేయాలంటే పదును పెట్టాలి. పదును పెట్టడం అంటే ప్రార్థనలో మనము గడపాలి. ఎందులో గడపాలి? ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడపడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు కూడా పరిచర్య చేసేవారు. పరిచర్య చేసిన తర్వాత రాత్రంతా ఆయన ఏం చేసేవాడు అంటే దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేసేవాడు, ఏకాంత ప్రార్థన చేసేవాడు. ఆయన ఎట్లాంటి ప్రార్థన చేసేవాడు అంటే చెమట రక్తముగా కారినంతగా కూడా ఆయన ప్రార్థన చేసేవాడు. పగలంతా పరిసయ్యులను, శాస్త్రులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను శోధించేవారిని, పరీక్షించేవారిని తట్టుకొని దేవుని యొక్క సువార్త ఎలాగూ చెప్పగలిగాడు అంటే ఈరోజు ఏ మనుషుల ద్వారా ఏ ప్రశ్నలు, ఏ పరీక్షలు ఎదురవుతాయో ఆ పరీక్షలకు, ప్రశ్నలకు తగిన విధంగా దేవుడు ఏం చేసేవాడంటే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థనలో పదును పెట్టేవాడు. ఇక్కడ ప్రార్థన అనే అనుభవాన్ని బట్టి ఏం జరుగుతుందంటే మన శక్తే కానీ, మన గెలిపే కానీ, మనకి శాంతి, ఇవన్నీ కూడా ప్రార్థనలో మనము పదును పెట్టబడడం వలన మన జీవితంలోకి వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో అంత గొప్ప పరిచర్య ఎలాగూ చేయగలిగారు అంటే ఆయన ప్రార్థనలో పదును పెట్టబడిన వారుగా ఉన్నారు. ఒకరోజు గుంటలో ఒక వ్యక్తి పడిపోయాడు. ఒక మేక, ఒక పశువు పడిపోయింది. ఇది విశ్రాంతి దినము కదా, విశ్రాంతి దినం మనం ఏ పని చేయకూడదు కదా. నువ్వు చెప్పు, నువ్వేమో అందరినీ రక్షించమంటున్నావు, ధర్మశాస్త్రమేమో ఇట్లాగుంది, కాబట్టి ఏది చేయట మంచిది? ధర్మశాస్త్ర ప్రకారం చేస్తావా లేకపోతే పడిపోతున్న వాడిని రక్షిస్తావా అని ధర్మశాస్త్రాన్ని అడ్డంగా పెట్టి అతడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని పరీక్షిస్తున్నారు. మరి ఒక సందర్భంలో పాపాత్ములైన స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి ఆయన ఎద్దుకు తీసుకొచ్చాడు. నువ్వు చెప్పు, ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారం ఈమె చేసింది పాపము, కాబట్టి రాళ్లతో పెట్టి కొట్టి చంపాలి. కానీ నువ్వు అందరినీ రక్షిస్తానంటున్నావు కదా, ఈమెను ఎట్లా రక్షిస్తావు? పాపినైనా రక్షిస్తానన్నావు కదా, మరి ఈమెను ఎట్లా రక్షిస్తావు అని పరీక్షిస్తూ ఉన్నారు. ఇట్లాంటి అనుభవాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే నిజమే, ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపడము యుక్తమే, కానీ మీలో పాపము చెయ్యని వాడు మొదటగా ఆమె మీద రాయి వేయండి. ఇంతటి శక్తి, ఇంతటి జ్ఞానమైన మాటలు ఎలాగో పొందుకున్నాడు అంటే ఆయన ప్రార్థనలో పొదును పెట్టబడిన వాడుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా ఎంతోసార్లు 7 సార్లు ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. ఏలియా 7 సార్లు ప్రార్థన చేస్తే ఎందుకు ప్రార్థన చేశాడు? 3.5 సంవత్సరాల నుంచి అక్కడ వర్షం అంటూ లేదు. మేఘం యొక్క ఆనవాలు కూడా ప్రాంతంలో కనబడడం లేదు. అటువంటి సందర్భంలో ఏలియా ప్రార్థనలో పదును పెట్టబడిన వాడుగా ఉన్నాడు. పదును పెట్టబడిన ప్రార్థనతో ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏలియా యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఆకాశములో అరచేయంత మేఘం చూపించాడు. ఎంత మేఘం అండి? ఆ అరచేయంత మేఘం చాలు, మోపైన వర్షము దేవుడు కురిపించబోతున్నాడు
అన్న విశ్వాసము ప్రార్థనలో పొదును పెట్టబడిన ఏలియా అర్థం చేసుకున్నాడు. కాబట్టే ఇదిగో రాజును వెళ్ళిపోమంటున్నాడు. ఆ గుర్రాల రథాల మీద అక్కడికి వెళ్ళిపోండి, మోపైన వర్షాన్ని దేవుడు కురిపించబోతున్నాడు అంటున్నవాడుగా ఉన్నాడు. ఎంత విశ్వాసం ఉంటే, ఎంతగా పొదును పెట్టబడపోతే ఆకాశంలో అరచేయంత మేఘము చేత అతడు విశ్వాసం పొంది గొప్ప వర్షం కురుస్తుందని నమ్మిన వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఏం చేస్తుందంటే గొప్ప విశ్వాసంలోకి నిన్ను అడుగుపెట్టేలాగా చేస్తుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న ఈ ప్రార్థన అనుభవం చేస్తుందంటే అది చిన్న ఆరంభమే, కానీ ఆ చిన్న ఆరంభం ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదంలోకి నడిపించునుగాక. ఇక్కడ పొదును పెట్టబడిన అనుభవం అంటే ప్రార్థనలో మనము గడపడము, ప్రార్థనలో మనం గడపడం. ఒక సందర్భం నుంచి మరలా చెప్తున్నా. ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేసే ముందు అంటున్నాడు, అయ్యా ఈ గింజలు నీవి, ఈ గింజలు నీవి. మోకరించి ప్రార్థన చేసి, అయ్యా ఈ గింజలు నీవి, ఈ పంట నీది, ఈ దీవెన నీది అని ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా భూమిలో విత్తనం వేసిన వాడిగా ఉన్నాడు. ఇస్సాకు ప్రార్థనాపూర్వకంగా కరువులో విత్తనం వేశాడు. నాటివాళ్ళలో కానీ నీళ్లు పోయేవాళ్ళలో కానీ ఏమీ లేదయ్యా, సమస్తాన్ని వృద్ధి కలిగించేది నువ్వేనయ్యా అని ఇస్సాకు ప్రార్థనాపూర్వకంగా భూమిలో విత్తనం వేసినప్పుడు 100 ఫలం పండింది. అనుభవాన్ని ఉదాహరణగా తీసుకున్న ఈ యవనస్తుడు, అయ్యా ఈ గింజలు నీవి, నేను నాటితే మలవు, ఈ పంట నీది, నేను పండిస్తే పండదు, నాయన ఈ కాపుదల నీది, నేను కావలి కాస్తే ఈ పంట పండదు ప్రభు అని దేవునికి ఆ యొక్క పంటను గింజలను అర్పించి ప్రార్థనాపూర్వకంగా అతడు తన ప్రయత్నాన్ని ప్రారంభించిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఆ గ్రామంలో అనేక మంది పంట పండించారు. కానీ కొంతమంది ఆ యొక్క చీడపీడల వల్ల, తెగుళ్ళ వలన పంటలో రావాల్సినంతగా ఫలమును పొందుకోలేకపోయారు. కానీ దేవునికి తన యొక్క గింజలను పంటను అన్నిటిని అర్పించి సాగు చేస్తున్న ఈ రైతు మాత్రము తను అనుకున్నది అనుకున్నట్లుగా పంటలోంచి దిగుబడి తీసుకురాగలిగిన వాడిగా కనబడుచున్నాడు. యెహోవా పట్టణముని కాపాడిన ఎడల కావలి వారు మేలుకొండుట వ్యర్థమో. ఈరోజు నువ్వు ఎంత కోతి కాపలా కాసినా అన్నం తింటాకి ఇంటికి వచ్చే లోపల ఆ కోతులు ఏం చేస్తాయి అంటే పంట అంతా ఆగం చేస్తాయి. దేవుని యొక్క కాపుదల ఉండాలి నీ పంట మీద. ఆ కాపుదల కావాలి అంటే అక్కడ ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ఎటువంటి ప్రార్థన? పదును పెట్టబడిన ప్రార్థన. 3.5 సంవత్సరాల నుంచి ఆకాశంలో వర్షం లేదు, కానీ ఆ రోజు మోపైన వర్షం కురిసేలాగా చేసింది. ఈరోజు నీ ప్రార్థన దేవుని ద్వారా భీకరమైన కార్యాలను జరిగించునుగాక. హల్లెలూయా. పదును పెట్టకపోతే పనులన్నీ కూడా వృధా. 44వ అధ్యాయము, యెషయా రాసిన గ్రంథం 44వ అధ్యాయం 12వ వచనము, కొమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును, సుత్తిదాన్ని రూపించి తన బాహుబలము చేత చేయును. ఇప్పుడు చూడండి, కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును అంటే పదును పెట్టబడే అనుభవం కనపడుతుంది. కానీ ఇప్పుడు పదును అనేది పెట్టకపోతే పనులు ఏమవుతాయి అంటే వృధా అయిపోతూ ఉంటాయి. కష్టపడతాడు కానీ బలహీనము. ప్రార్థన లేని జీవితం కనపడుతుంది. ప్రార్థన లేకోకుండా చేసే పని కనపడుతుంది. ఏ మనిషి అయితే ప్రార్థన లేకుండా పని చేస్తాడో ఆ పనిలోని ఫలితం అనేది అతడు పొందలేనివాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు అంటే అతని యొక్క ప్రార్థన అనేది పదును పెట్టబడినప్పుడు, పదును పెట్టబడిన ప్రార్థన ఏం చేస్తుందంటే చేతుల కష్టార్జితం అనుభవించేలా చేస్తుంది. నరుల కష్టం వలన వారు ఐశ్వర్యవంతులు అవలేరు, కానీ యెహోవా ఆశీర్వాదమే వారిని ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. అంటే పదును పెట్టబడిన అనుభవం ఏం చేస్తుందంటే అతని యొక్క చేతి పనులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోకుండా పనులన్నీ కూడా వృధా అనేవి అవుతూ ఉంటాయి. అపోస్తలుల రాసిన కార్యము 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక దైవ సేవకుడు చెరసాల్లో బంధించబడిన వాడిగా ఉన్నాడు.
చెరసాల్లో బంధించబడిన దైవ సేవకుడి నిమిత్తము సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నవారుగా ఉన్నారు. ప్రార్థన అనేది సంఘము చేయకపోతే ఏం జరిగేదంటే చెరసాలలో ఆ యొక్క పేతురు గారు మరణించేవారు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయటం వలన దేవదూతలే స్వయముగా వచ్చి ఏం చేశాయి అంటే అక్కడ ఆ చెరసాల యొక్క తలుపులు అవి దేవదూతలు తెరిచిన వారుగా కనబడుచు ఉన్నారు. అంటే ఇక్కడ పదును పెట్టబడిన ప్రార్థన అనుభవం కనబడుతుంది. కాబట్టి దేవదూతలే స్వయముగా ఆ చెరసాల తలుపులు తెరిచే పనిని చేస్తూ ఉన్నవారుగా ఉన్నారు. అంటే ప్రార్థనకు పదును లేకపోతే మానవుడు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం వృధా. ప్రార్థనకు పదును కలిగి ఉన్నట్లయితే మానవ ప్రయత్నానికి దైవ సహాయము తోడవుతుంది. హల్లెలూయా. ఇక్కడ శిష్యులైన వారు ప్రార్థన చేశారు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన అనే పదును ఏం చేస్తుందంటే దైవ సహాయాన్ని దేవదూతల రూపంలో తెప్పించి ఆ చెరసాల తలుపులను తీసేలా చేసింది. హాస్పిటల్లో ఒక చంటి బిడ్డ ట్రీట్మెంట్ జరిగించుకుంటూ ఉంది. డాక్టర్లు చెప్పిన వారుగా ఉన్నారు, అమ్మ మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆశాజనకంగా అయితే ఏమీ కనబడడం లేదు, మీరు ప్రిపేర్గా ఉండండి, అది మంచైనా చెడైనా అని చెప్తున్నారు. అంటే డాక్టర్లు నర్మగర్భంగా ఏమని చెప్తున్నారు అంటే మేము ఎంత వైద్యము చేసినా కూడా బాడీ అనేది రెస్పాండ్ కావడం లేదు, పరిస్థితులు చాలా హోప్లెస్గా ఉన్నాయి, ఇది చాలా క్రిటికల్ పొజిషను, మరణము కూడా మ్యాక్సిమం సంభవించవచ్చు అన్న పదాలను తెలుగులో చెప్పలేక ప్రిపేర్గా ఉండండి అన్నారు, సిద్ధంగా ఉండండి అన్నారు. ఆ తల్లి ఆ యొక్క బాధను అర్థం చేసుకుంది. ఆ భాష అర్థంగా బాగపోయినా ఆ డాక్టర్లోని భావాన్ని ఆమె అర్థం చేసుకుంది. వెంటనే ఆమె బిడ్డ దగ్గర మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రార్థన చేస్తూనే ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. తెల్లవార్లు ఆమె ప్రార్థన చేస్తూనే అట్లాగే ఆమె ప్రార్థనలో నిద్రించినదిగా కనబడింది. తెల్లవారు డాక్టర్లు వచ్చి ఆ యొక్క బెడ్ మీద ఉన్న పేషెంట్ను పరీక్షించినప్పుడు డాక్టర్లే ఆశ్చర్యపోయేంత స్వస్థత కార్యము దేవుడు ఆ చంటి బిడ్డ ఎడల దేవుడు జరిగించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అన్ని సందర్భాల్లో అందరికీ జరిగాయి అంటే నేను చెప్పను, కానీ కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తం అయితే అక్కడ ఘనమైన కార్యాలు దేవుడు జరిగించుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఈమె ప్రార్థనలో పదును ఏం చేసిందంటే బిడ్డ యొక్క జీవితంలో ఏం జరిగింది, ఆ స్వస్థత ఇచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేశారు, నా ఎదుట ఉన్న గిన్నెని తొలగించుమని. కానీ ఇంత ప్రార్థన చేసిన దేవుడు కూడా ఏమన్నాడంటే నీ చిత్తాన్ని నా ఎడలా జరిగించు. ఇంత ప్రార్థనాపరుడే సిలువను ఎందుకు తప్పించుకోలేకపోయాడు, మరణాన్ని ఎందుకు తప్పించుకోలేకపోయాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను చెప్తున్న మాట, దేవుని యొక్క చిత్తము యేసుక్రీస్తు ప్రభువారి ఎడల వేరొక విధంగా ఉంది. అందుకే అతన్ని సిలువకు దేవుడు అప్పగించేలాగా చేశాడు. మనము మన జీవితంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోతే దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం నీ పక్షంగా మరొక విధముగా కనబడుచు ఉన్నది. కాబట్టి మరొక విధంగా దేవుడు నీ ద్వారా తన రాజ్యాన్ని బలముగా కట్టుకొనుగాక. హల్లెలూయా. ఇక్కడ పదును పెట్టకపోతే పనులన్నీ కూడా వృధా అయిపోతూ ఉంటాయి. ఈ తల్లి కుమార్తె యొక్క అనారోగ్య విషయంలో ప్రార్థనకు ఈమె పదును పెట్టింది. కాబట్టి స్వస్థత కార్యం అనేది ఆమె కనులారా చూడగలిగింది. పదును ఉన్న గొడ్డలి ఎలాంటిది అంటే శక్తివంతమైన ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా కనపడుతుంది. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 31వ వచనము, వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటకి పంపించును, పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారు శిష్యులు ప్రార్థన చేశారు, వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా కనబడుచున్నారు.
వారి ప్రార్థన వలన ఏం జరిగిందంటే వారి జీవితాలు శక్తివంతంగా మార్చబడ్డాయి. వారి ప్రార్థన వలన ఏం జరిగిందంటే వారు ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నారు. పదును కలిగిన గొడ్డలి అనగా ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థనా జీవితం కలిగిన వారు పరిశుద్ధాత్మను పొందుకున్న వారుగా ఉన్నారు, దేవుని చేత శక్తివంతులైన వారుగా ఉన్నారు. కాబట్టి ధైర్యముగా వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నవారుగా ఉన్నారు. దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయములో ఇక్కడ ఒక యవనస్తుడైన భక్తుడు కనబడుచున్నాడు. చట్టము, శాసనము అతని యొక్క ప్రార్థనా జీవితానికి ఎంత వ్యతిరేకంగా ఉండాలో అంత వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న చట్టం ఉంది, ఇక్కడ ఉన్న శాసనము కనబడుచున్నది. అయినా దానియేలు చట్టము తనకు వ్యతిరేకంగా ఉందన్న, శాస్త్రము తన ప్రాణాన్ని తీస్తూ ఉందని తెలిసినా కూడా అతడు ప్రతిరోజు రోజుకి 3 మారులు ప్రార్థనలో తన్ను తాను పదును పెట్టుకుంటున్నవాడిగా ఉన్నాడు. అంత పదును పెట్టుకుంటున్న దానియేలు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? సింహాల బోనులోనికి వచ్చిన వాడిగా ఉన్నాడు. అందరూ అంటారు, ఓ దానియేలు, చట్టము శాస్త్రం నీకు వ్యతిరేకంగా ఉంది కదా, అయినా నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకున్నావు కదా, ప్రార్థనలో ఎంత పదును పెట్టుకున్నావు కదా, నీ ప్రార్థన నీకేం లాభం ఇచ్చింది? నీ ప్రార్థన నీకేం సహాయం చేసింది? నీ ప్రార్థన ఇంకా నిన్ను సింహాల బోన్లో వేసింది కదా అని దానియేలుతో అపవాది మాట్లాడుచూ ఉండవచ్చు. కానీ పదును కలిగిన దానియేలు తన ఎదుట సింహం ఉన్నా దానిని చూచి భయపడలేదట. పదును కలిగిన దానియేలు తన సింహాల బొనులో వేస్తారన్నా అతడు భయపడలేదు. సింహాలను ధైర్యంతో అతను ఎదుర్కోవడానికే సిద్ధపడిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దానియేలు యొక్క ప్రార్థనా పదునేమిటో అక్కడున్న జనానికి అర్థం కాలేదు, కానీ ఆ బోనులో తనకు ఎదురుగా ఉన్న సింహాలకు అర్థమైంది. ఆ ప్రార్థనా పదును తన్ను ప్రాణం తీస్తున్న సింహాలే వెనకం చేసాయి. హల్లెలూయా! ఆ పదును యొక్క శక్తి ఇప్పుడు రాజుకు తెలిసింది. అందుకే అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైనా ఓ దానియేలు. ఇందాడన్నారే మాటలు, ఏమన్నారు? నీ ప్రార్థన నీకేం మేలు చేసింది? నీ ప్రార్థనని సింహాల బోనులో వేసింది కదా అని అనేక మంది అన్నారే మాటలు. వారికి సమాధానం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థనలో ఎంత పొదునెక్కితే ఆ పొదును ద్వారా అనేక మందిని నువ్వు దేవుని వైపు తిప్పే సాధనంగా మార్చబడతావు. హల్లెలూయా! ఇతని యొక్క ప్రార్థనా పొదును ఏం చేస్తుందంటే సింహాల బోన్ను ఎదుర్కొనేలా చేసింది. కానీ ఆ పొదును ఏం చేసిందంటే ఒక రాజును, రాజ్యాన్ని దేవుని వైపు తిప్పేలా చేసింది. హల్లెలూయా! ఈరోజు నీ ప్రార్థన, నీ కుటుంబంలో నువ్వు చేసే ప్రార్థన గర్జించే మనుషుల యొక్క నోళ్లను మోయించునుగాక. నీకు వ్యతిరేకంగా చట్టం చేసిన వారు నీ దేవుణ్ణి వారు గుర్తించుదురుగాక. వారు ఆకాశంలో ఎలాగైతే జ్యోతులు ఏ విధంగా ఉండే మనుషులు తిప్పుతూ ఉంటారో అట్లాగే నీవు ఒక జ్యోతిగా ఉండి అనేక మంది రాజులను, నాయకులను, శాస్త్రులను దేవుని వైపు తిప్పుదువుగాక. హల్లెలూయా! పదును కలిగిన క్రైస్తవుడు, ఇక్కడ శిష్య బృందము ప్రార్థన చేసింది కాబట్టి వారు దేవుని శక్తి పొందుకున్నారు, ధైర్యంగా వాక్యం ప్రకటించారు. ఇతడికి చట్టం వ్యతిరేకంగా ఉంది, ప్రార్థనలో పొదును పెట్టాడు. ఆ ప్రార్థనా పొదును ఏం చేస్తుందంటే దేశం భక్తిలో మొద్దుబారిపోయిన దేశాన్ని, దేవునిలో భయంలో మొద్దుపారిపోయిన దేశాన్ని ఏం చేస్తుందంటే ఆ మొద్దుతనాన్ని చెక్కేసి దేవుని యొక్క విషయములో అతడు ఫలవంతమైన అనుభవంలో మార్చేసింది. హల్లెలూయా! పదును పెట్టబడిన జీవితము ఫలవంతమైన జీవితానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన మన యొక్క ఆత్మను ఏం చేస్తుందంటే పదును పెడుతూ ఉంటుంది. మన కుటుంబము, మనము చేసే పనులు, ఇవి ఏవైనా సరే ఇవన్నీ కూడా ఎలాగ ఉండాలంటే ఫలప్రదముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఒకే యుద్ధము ఇద్దరు మనుషులు చేస్తూ ఉన్నారు. యుద్ధం ఒకటే, కానీ యుద్ధం చేసే స్థలాలు వేరు. మోషే ఏమో కొండ మీద ఉన్నాడు, యెహోషువ ఏమో ఆ యొక్క పాళెములో ఉన్నవాడుగా ఉన్నాడు. మోషే ఏమో అపవాదితో యుద్ధం చేస్తున్నాడు, యెహోషువ ఏమో మనుషులతో యుద్ధం చేస్తున్నవాడుగా ఉన్నాడు. మోషే ప్రార్థన చేసి చేతులు ఎత్తగా
యెహోషువ పాళెములో విజయం సాధిస్తూ ఉన్నాడు. మోషే చేతులు దించబడుతున్నప్పుడు యెహోషువ యొక్క సైన్యం మీద శత్రువు యొక్క చెయ్య ఎత్తుగా అయింది. అయితే ఇదిగో ఈ మోషే చేతులు దింపబడకుండా నిమిత్తము హూరు అహరోనులు ఏం చేశారంటే మోషే యొక్క ప్రార్థనకు పొదునెక్కు నిమిత్తము వారు కూడా ప్రార్థన సహాయం చేస్తున్న వారుగా కనబడుతున్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామపేట కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అన్నట్లుగా సూచనగా ముగ్గురు ప్రార్థనలో పొదును పెడుతుంటే దేవుడు ఊరికినే ఉంటాడా? వారి ముగ్గురి ప్రార్థన పొదును ఏం చేస్తుందంటే యెహోషువ చేస్తున్న యుద్ధంలో గొప్ప విజయాన్ని దేవుడు వారికి ఇచ్చిన వారుగా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మనము చేసే ప్రార్థన, మోషే చేసిన ప్రార్థన యెహోషువ జీవితంలో గొప్ప విజయాన్ని ఇచ్చింది కదా. అలాగే నీ కుటుంబంలో ప్రార్థన చేయవలసిన వారు ఎవరూ లేరేమో, కానీ సంఘంలో ప్రార్థన చేయవలసిన వారు అనేక మంది ఉన్నారు. నీ ప్రార్థన ద్వారా పొదును పెట్టవలసిన వారు అనేక మంది ఉన్నవారుగా ఉన్నారు. ఒక ప్రాంతంలో ఒక వృద్ధాప్యములో ఉన్న ఒక సహోదరి ప్రతిరోజు మందిరంలోకి వచ్చి సంఘములో ఉన్న వారి నిమిత్తము ఆమె మోకరించి తన శక్తి మేరకు ప్రతిరోజు ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. ఎవరి అవసరాలు తగ్గట్టుగా వారు, ఎవరి బలహీనతలు తగ్గట్టుగా వారు, ఎవరి ఇబ్బందులు తగ్గట్టుగా వారు మందిరంలోకి వచ్చినప్పుడు ఆదివారం అని లేదు, సోమవారం అనేది లేదు, శనివారం అనేది లేదు, వారంతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఈమె ప్రార్థన చేస్తూ ఉంటుంది అని ఒక గొప్ప గురి ఆ ప్రాంతంలో వారు కలిగిన వారు ఉన్నారు. కాబట్టి సమస్య వచ్చినప్పుడల్లా దేవాలయములకు వెళ్ళి ఈమె ప్రార్థన చేస్తుంటే ఈమెతో సమస్యను పంచుకొని వారు కూడా ప్రార్థన నేర్చుకునేవారు. కొంతకాలమైన తర్వాత ఒక దశాబ్దం అనేది గడిచింది. ఒక దశాబ్దం అనేది గడిచిన తర్వాత ఆ సంఘములో నుంచి ఒక వ్యక్తి గొప్ప సువార్థికుడిగా మార్చబడి వేరొక చోట పరిచర్య చేస్తున్నవాడుగా ఉన్నాడు. అలా పరిచర్య చేస్తున్న దైవ సేవకుడి యొక్క పరిచర్య దీవించబడింది, విస్తరించబడింది. అప్పుడు అనేక మంది దైవ సేవకులు అంటున్నవారుగా ఉన్నారు, యవ్వన కాలంలో ఉన్న నీ పరిచర్య ఇంత విస్తారంగా దీవించబడ్డానికి కారణం ఏమిటి, ఇంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏమిటి అని ఆ యవనస్తుడిని ఆ పరిచర్య గురించి అడిగినప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్తున్నవాడుగా ఉన్నాడు. ఒక మందిరం ఉంది, ఆ మందిరంలో ఒక వృద్ధురాలు ఉంది, ఆ వృద్ధురాలు చేసిన ప్రార్థనే నాకు శక్తిగా మారిందంటున్నాడు. హల్లెలూయా. అతడు ఎంత ఎత్తుకు వెదిగినా కూడా ఆ వృద్ధురాలు ప్రార్థన గుర్తుంచుకున్నవాడుగా ఉన్నాడు. ఒకరి ప్రార్థన మరి ఒకరిని పొదును పెడుతుందంటున్నా ఈమె యొక్క ప్రార్థన ఏం చేస్తుందంటే ఒక దశాబ్దం తర్వాత ఒక తరానికి ఒక గొప్ప సేవకుడిని అందించింది. హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా మరి ఒక తరానికి ఒక గొప్ప సేవకుడిని దేవుడు అందించునుగాక. నీ ప్రార్థన ద్వారా గొప్ప విద్యావంతులు సమాజానికి అందించబడునుగాక. నీ ప్రార్థన ద్వారా గొప్ప డాక్టర్లు సమాజానికి అందించబడునుగాక. గొప్ప ఇంజనీర్లు సమాజానికి అందించబడునుగాక. గొప్ప పరిపాలకులు సమాజానికి అందించబడునుగాక. గొప్ప గవర్నమెంట్ ఎంప్లాయీస్ సమాజానికి అందించబడునుగాక. ఆ దైవ సేవకుడు చెప్తున్న మాట, ఆ వృద్ధురాలి ప్రార్థనే నాకు శక్తి. ఈరోజు నిన్ను బట్టి అనేక మంది ఆ సాక్ష్యము పలుకుదురుగాక. పదును పెట్టబడిన ప్రార్థనా జీవితము ఫలవంతమైన అనుభవానికి సాదృశ్యము. ఫలవంతమైన అనుభవానికి సాదృశ్యము. ఇంకొంచెము మనము చూసుకుందాము. ఎందుకంటే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ప్రార్థన కనీసము ఒక 15 నిమిషాల నుంచి అరగంట వరకు ప్రార్థన చేయడము మనం నేర్చుకోవాలి. ప్రార్థన అది ఏ పనైనా, చిన్న పనైనా పెద్ద పనైనా, అది ఏ పని ముందైనా ప్రార్థన చేయడం అనేది నీవు నేర్చుకోవాలి. నువ్వు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కుటుంబానికి కూడా ప్రార్థన చేయడం అది నేర్పించాలి. ఒక సందర్భంలో ఒక విశ్వాసి ఒక హోటల్ నడుపుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. అలా హోటల్ నడిపే విశ్వాసి దైవ సేవకుల మీద విశ్వాసం చేత, ప్రేమ చేత ఏం చేశారంటే, ఇక్కడ దైవ సేవకులకి భోజనము ఉచితము, ఎంత తిన్నా కూడా బిల్లు కట్టవసరం లేదు అని ఒక బోర్డు పెట్టాడు.
అనేక మందికి అతడు ఆహారం పెడుతూ దైవ సేవకులు మాత్రం పరిచర్య చేసే భాగ్యము నా హోటల్ ద్వారా దేవుడు నాకు ఇచ్చాడని సంతోషపడుతున్నాడు. అట్టుగా వెళుతున్న కొంతమంది దైవ సేవకులు ఆ ప్రాంతానికి వచ్చి ఈరోజు దేవుడు మనకి కాకోలం ద్వారా ఆహారం అందించినట్లు ఈ మార్గంలో దైవ సేవకులకి హోటల్ ఫ్రీ అంటే ఏంటి, భోజనం ఫ్రీ అంటే ఏంటి, నిజముగా ఇది దేవుని చిత్తమే అని వారు ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ హోటల్కి వచ్చిన వారుగా ఉన్నా మేము దైవ సేవకులం పలానా సేవలో పరిచర్య చేస్తున్నాం అనగా ఆయన సంతోషించి ఆయన ఏం చేశాడు అంటే హోటల్కి ఆహ్వానించిన వాడుగా ఉన్నా. ఎవరికి వారు కడుపు నిండా ఆకలి ఉందనుకుంటండి, చేయగడుక్కున్నారో లేదో కూడా తెలియదు, ఇక తినడం ప్రారంభించారు. తిన్నారు. అంతా తిన్న తర్వాత హోటల్ యజమాని ఏం చేశాడంటే వారికి ఇంత పెద్ద బిల్లు ఇచ్చాడు. అదేమిటయ్యా దైవ సేవకులకి భోజనం ఉచితం అన్నారు కదా, అసలు మీలో దైవ సేవకుల లక్షణమే కనపట్టలేదండి, అందుకే మేము మీకు బిల్లు వేసామన్నా. మేము దైవ సేవకులు కాదంటావేంటయ్యా, మేము పలానా ప్రాంతంలో పరిచర్య చేస్తున్నామంటే పరిచర్య చేస్తే కుదరదు, దాని లక్షణాలు కనపడాలి. మేము నీకు అన్నం పెట్టా గబాగబా తిన్నారు, కానీ అన్నం తినే ముందు కనీసం ప్రార్థన మీలో కనపడాల. శుభ్రంగా తిని తేపారే కానీ దేవుని స్తోత్రం మాకు ఇట్లా ఇచ్చారని దేవునికి కృతజ్ఞత అనుభవం కూడా మీలో కనబడలేదు. మీలో దైవ లక్షణాలు ఏమీ కనబడలేదు. మీలాంటి వారికి ఉచితంగా భోజనం నేను పెట్టను అన్నాడు. అంటే ఇక్కడ నేను చెబుతున్న మాట ఏమిటి అంటే మనం ప్రార్థన చేయవారుగా ఉండాలి అంటున్నా, ప్రార్థనలో పొదును పెట్టబడిన వారుగా ఉండాలి అంటున్నా. ఏ పని ప్రారంభించినా ఉదయం నువ్వు టిఫిన్ తిన్నా కూడా టిఫిన్ కంటే ముందుగా దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించయ్యా, ఈరోజు నాకు ఈ ఆహారం దయచేసావు, నీకు స్తోత్రము, ఇట్టి ఆహారం బట్టి నాకు ఆరోగ్యం ఇస్తున్నా, ఈ ఆరోగ్యము నీ పని కొరకు నేను ఉపయోగించాలి ప్రభువా, నీ పరిచయ నిమిత్తము, నీ నామ మహిమార్థ నిమిత్తము, నీ ఉద్దేశం నెరవేర్చు నిమిత్తము నేను ఈ యొక్క తిన్న ఆహారం ద్వారా వచ్చిన ఆరోగ్యాన్ని ఉపయోగించాలి ప్రభువా అని ప్రార్థన నువ్వు చేయగలగాలి. భోజనము కాడ నువ్వు కూర్చున్నావు, అయ్యా ఇటువంటి ఆహారం లేక ఎంతోమంది బాధపడుచు ఉన్నా నన్ను ప్రేమించి కనికరించేటువంటి ఆహారం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా, ఇటువంటి ఆహారం లేని వారికి కూడా దయచే ప్రభువా అన్న కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన అనుభవము దేవుడు నీలో స్థిరపరచునుగాక. ఏ చిన్న పని అది తింటున్నా పని చేస్తూ ఉన్నా కూడా మన జీవితం అనేది ప్రార్థనతో ఏమవ్వాలంటే ప్రారంభం అవ్వాలి. వాక్యం చదవాలి, చదివిన వాక్యం ఏం చేస్తుందంటే ఆ యొక్క ఆత్మకు పదును అనేది పెడుతుంది. అంటే ప్రార్థనలో మనం గడిపితే దేవుని యొక్క శక్తి చేత మనము నడిపించబడుతూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్తున్నా, వ్యక్తిగతంగా ప్రార్థనలో గడిపితే దేవుని యొక్క శక్తి చేత నడిపించబడతామంటున్నా. అట్లాగే సంఘము కూడా ప్రార్థనలో పదును పెట్టబడాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచంలో మార్పు అనేది ప్రారంభమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శిష్యులైన వారందరూ కూడా వారు ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరూ దేవుని యొక్క శక్తి చేత నింపబడిన వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ అగ్ని చేత వారు నింపబడిన వారుగా ఉన్నారు. అంటే ఒక చోట కూడి ప్రార్థన చేయడం వలన ఏం జరిగిందంటే అక్కడ సువార్త శక్తివంతంగా మార్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 23వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కన్నీటితో గెత్సెమనే వనములో చెమట రక్తముగా కారునట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఆ ప్రార్థనకు ఆయన పదును పెట్టడం వలన ఏం జరిగింది అంటే ఆ ప్రార్థన పదును, అయ్యా నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తము నా ఎడల జరిగించాలి అంటున్నాడు. ఫైనల్గా ఈ ప్రార్థనా పదులు ఏం చెప్తుందంటే నేను ఎంత ప్రార్థనాపరుడైనా, నాకెన్ని తలంతులు ఉన్నా, నేను నీకు ఎంత ఇష్టడుగా ఉన్నా నీ ఎడల నా చిత్తాన్నే జరిగించు అని తన జీవితాన్ని దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకునే అనుభవము ఈ ప్రార్థనలోని పదును మనకి చూపెడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఇంకా మనం చూసుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ చెరసాలలో ఆ యొక్క యోసేపు కనబడుచున్నాడు. ఫరోకు కలిగిన దర్శనం, ఆ దర్శనం యొక్క భావాన్ని
ఆ యొక్క యోసేపు కలిగిన తలంతును బట్టి తెలియపరచమంటున్నప్పుడు యోసేపు అంటున్న మాట ఏమిటంటే, ఇది నా వలన సాధ్యమయ్యే పని కాదు, దేవుడే నీకు జవాబు ఇచ్చును, దేవుడే నీకు జవాబు ఇచ్చును. అంటే ఇక్కడ ప్రార్థనలో పదును పెట్టబడిన యోసేపు చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని మీద, ఏదైనా సరే దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని రాజుకు నేర్పిస్తున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. తాను ఆ అనుభవాన్ని నేర్చుకున్నాడు. అదే అనుభవము రాజుకు నేర్పి, ఈ దర్శన భావం ఏమిటి, ఈ కలభావం ఏమిటి అని రాజు అడుగుతుంటే, దేవుడే నీకు జవాబిచ్చును. దేవుని మీద ఆధారపడే అనుభవము ఈ ప్రార్థనలో పదును తీసుకొచ్చింది. నెహెమ్యా రాసిన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనములో ఇక్కడ యెరూషలేము గోడలు కూలిపోయాయి, అవి ఎలాగ కట్టాలి అని మౌనంగానే ఉండి అతడు ఏం చేశాడంటే ప్రణాళిక రచించిన వాడుగా ఉన్నాడు నెహెమ్యా. ఇప్పుడు రాజుతో స్వయముగా వెళ్ళి మాట్లాడాలి, రాజుతో వెళ్ళి మాట్లాడడానికంటే ముందుగా నెహెమ్యా ఏం చేస్తున్నవాడుగా ఉన్నాడంటే, లోపల రాజును ఎదుర్కొని నిమిత్తము ప్రార్థన చేసి ప్రార్థనలో పొదును పెట్టుకున్నాడు. అయ్యా, రాజు ఎదుటకు నేను వెళుతున్నా, నా మాటలు కాదు పలకవలసింది, నీ మాటలు జ్ఞానయుక్తమైన మాటలు అంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క చేతుల్లో రాజుల యొక్క హృదయము కాలవలాగా ఉందట, దాన్ని ఎలా పడితే అలా దేవుడు తిప్పగలడు, అది దానికి సమర్థుడని నెహెమ్యా బాగుగా ఎరిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలో పొదును పెట్టుకున్నాడు. అయ్యా, ఆయన యొక్క హృదయము కాలవలాగా తిప్పబడాలి, అలా తిప్పబడాలి అంటే నీ జ్ఞానయుక్తమైన మాటలు నా జనుల పక్షంగా నేను పలకాలి అని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. మాటల్లోనైనా పనుల్లోనైనా నెహెమ్యా చేసిన చిన్న ప్రార్థన ఏం చేస్తుందంటే అతని పక్షంగా గొప్ప ద్వారాలు తెరవబడేటట్లుగా చేసే. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అది మాటే అయ్యవచ్చు, చేసే పనే ఉండవచ్చు, కానీ నువ్వు చేసే చిన్న ప్రార్థన, అది చిన్న పని ఉండవచ్చు, చిన్న ప్రార్థన ఉండవచ్చు, నీవు దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళినట్లయితే ఈ ప్రార్థనలోని పదును ఏం చేస్తుందంటే నీ ఎదుట మూయబడిన గొప్ప తలుపులను తెరుచునుగాక. హల్లెలూయా. ఇక్కడ యోనా రాసిన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు చూసుకున్నట్లయితే, యోనా దేవుని చిత్తాన్ని విడిచి నినివే వెళ్ళవలసిన వాడు తర్షీషుకు వెళుతూ సముద్రంలో పడిపోయి చేప కడుపులో పడిపోయిన వాడిగా కనపడుతున్నవాడు. అప్పుడు ఇతడు ప్రార్థన చేస్తున్న వాడిగా ఉన్నాడు. ఈ ప్రార్థనలో తాను పదును పెట్టుకున్నవాడిగా ఉన్నాడు. ఈ ప్రార్థనలో పదును పెట్టుకోవడం వల్ల ఏం జరిగిందంటే గాఢాంధకారపు అనుభవమే చేప కడుపులో. అసలే సముద్రము లోపల చేప కడుపులో యోనా, గాఢాంధకారపు అనుభవము. కానీ యోనా ప్రార్థనలో పదును పెడుచు ఉన్నప్పుడు ఆ గాఢాంధకారపు అనుభవాల్లో యోనాకు దేవుడు ఒక చక్కటి వెలుగైన మార్గాన్ని బయలుపరిచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన అనుభవము గాఢాంధకారపు అనుభవంలో ఒక మార్గాన్ని నీకు తెలియజేయునుగాక. ఇంకొంచెం లోతుగా మనం చూసుకున్న 1వ సమూయేలు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో ఈమె జీవితంలో సంతానము అనేవారు లేరు. సంతానము లేకపోవటం వలన నింద, నిస్పృహ, అవమానము, హేళన, చులకని భావము, సమాజములో తక్కువగా చేయబడుట అనే అనుభవాల మధ్య ఈమె ఉన్నా కూడా ఈమె జీవితం ఏం చేస్తుందంటే ప్రార్థనలో పదును పెట్టుకోవడానికి మందిరంకి వచ్చింది. చాలామంది ఇవన్నీ ఉంటే నాకు మందిరానికి రాబుద్ది కావట్లేదు అంటూ ఉంటాం. ఒక సహోదరి మందిరం ఆగిపోయింది. అమ్మ, ఎందుకు మందిరం ఆగిపోయామంటే పెళ్లి కావట్లేదని అందరూ అడుగుతున్నారు అన్నయ్య అంటుంది. ఏమడుగుతున్నారట? నీకు ఇంకా పెళ్లి కాలేదా, పప్పన్నాలు ఎప్పుడు పెడుతున్నావు అని అంటున్నారట. ఇప్పుడు ఈమెకి గర్భఫలం లేదు. అడిగేవాళ్ళు ఏమిలాంటి వాళ్ళని కూడా అడుగుతారు, నీకు ఇంకా గర్భఫలం రాలేదా అని. కానీ ఆమె ప్రార్థనలో పొదును పెట్టుకోవడానికి ఇంటిని ఆసరాగా చేసుకుందా, మందిరాన్ని ఆధారం చేసుకుందా?
పరిస్థితులు ఎన్ని ఉన్నా, మాటలు ఎన్ని తోటల్లాగా మీదకు వస్తాయని తెలిసిన, మనుషులు ఎన్ని రకాలుగా మనం చులకనగా చూస్తారని తెలిసిన, దేవుని మీద ఆధారపడి ప్రార్థనలో పొదును పెట్టుకోవడానికి హన్నా అనే సహోదరి ఏం చేస్తుందంటే మందిరానికి వచ్చింది. సమూయేలు లాంటి ఒక గొప్ప ప్రవక్తను ఆమె పొందుకుంది. ఒక తరానికి ఒక గొప్ప ప్రవక్తను తన ప్రార్థనలో పొదును ద్వారా అందించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం లోతుగా మనం చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయములో ప్రారంభ వచనం నుంచి ఇక్కడ హిజ్కియా అనే రాజు కనపడుతున్నాడు. ఆ యొక్క వ్యక్తి కనపడుతుంది. ఆ వ్యక్తితో దైవ సేవకుడు అంటున్నాడు, ఇదిగో నీ దేవుడు నేను చూచిన వాడిగా ఉన్నాడు, ఇక నీ ఆయుష్ అయిపోయింది, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా వెంటనే గోడ వైపు తిరిగి తన ప్రార్థనకు పొదును పెడుతున్నాడు. అయ్యా, నీ ఎడల నేను జరిగించిన నీతి కార్యాలను జ్ఞాపకం చేసుకో, ధర్మ కార్యాలను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థనలో పొదును పెట్టబడినప్పుడు ప్రార్థన ఏం చేస్తుందంటే హిజ్కియా యొక్క మరణ తీర్పును మార్చివేసింది. హల్లెలూయా. ఈరోజు ఏ రోగ పడకల మీద నీవు ఉన్నావో నీ ప్రార్థన యొక్క పదును ఆ రోగమును కొట్టివేసి ఆరోగ్యం దయచేయునుగాక. ఏ నిరుద్యోగంలో ఉన్నావో ఆ నిరుద్యోగ అనుభవంలోంచి గొప్ప ఉద్యోగం దేవునికి దయచేయునుగాక. ఏ జతగా పరచబడిన అనుభవాలు ఉన్నావు దేవునికి మంచి జతను ఏర్పాటు చేయనుగాక. ఏ కలహంలో నీవు ఉన్నావో నీ ప్రార్థన పదును ఆ ఇంటిలో సమాధానం దయచేయునుగాక. పద్దును అనే అనుభవం కనబడుతుంది, పదును పెట్టబడిన అనుభవం కనబడుతుంది. ఇది ఫలవంతమైన జీవితము, ఇది శక్తివంతమైన జీవితము. పదును అనేది లేకపోతే శక్తి ఎక్కువ అవుతుంది, ఫలితం తక్కువ అవుతుంది. పదును అనేది ఉంటే శక్తి తక్కువ, ఫలితం ఎక్కువ. ఈరోజు ఎవరైతే ప్రార్థనలో పదును కలిగిన వారుగా ఉన్నారో వారే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని యొక్క వాక్యాన్ని బలంగా ప్రకటించగలిగిన వారుగా ఉన్నారు. శక్తి పొందుకొని గాఢాంధకారపు అనుభవాల్లో చక్కటి మార్గాల్లో నడిచిన వారుగా ఉన్నారు. అటువంటి అనుభవాల్లో దేవుడు మనల్ని నడిపించునుగాక. దేవుడు మన ప్రార్థనకు సహవాసం ద్వారా పొదునెక్కించునుగాక, వాక్యం ద్వారా పొదునెక్కించునుగాక, కుటుంబం ద్వారా పొదునెక్కించునుగాక, విశ్వాస జీవితం ద్వారా పొదునెక్కించునుగాక. ప్రార్థన చేసుకుందాం.